హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం చొల్లంగి అమావాస్య గురించి పూర్తిగా తెలుసుకుందాం. పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటారు. దీనినే మౌని అమావాస్య అని కూడా అంటారు. చాలా శక్తివంతమైన విశేషమైన అమావాస్య ఇది. విష్ణుమూర్తి మన భూమిపైన మనల్ని కరుణించడం కోసం వైద్య వీరరాఘవ స్వామిగా అవతరించిన రోజు ఈ చొల్లంగి అమావాస్య. స్వామి ఎక్కడుంటే అమ్మ కూడా అక్కడే ఉంటుంది కదా. స్వామివారు వైద్య వీరరాఘవ రూపంలో అవతరిస్తే లక్ష్మీదేవి కనకవల్లిగా అవతరించారు. ఈ చొల్లంగి అమావాస్యకున్న ప్రత్యేకమైన శక్తి ఏంటంటే రోగాలను హరింపజేస్తుంది. అంటే ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ ఉంటే వారు గనక ఈ చొల్లంగి అమావాస్య రోజు వీరరాఘవ స్వామిని కనకవల్లి సమేతంగా పూజించినట్లయితే ఖచ్చితంగా ఎంతటి పెద్ద జబ్బైనా కూడా తగ్గుతుంది. ఈ చొల్లంగి అమావాస్య రోజు స్వామిని ఆరాధించడానికి 3 మార్గాలు ఉంటాయి. అందులో మొదటగా ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి. కొద్దిగా బియ్యం పిండిని, అలాగే పంచదార పొడిని, కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా తీసుకొని మూడింటిని బాగా కలిపి ఒక ప్లేట్లో తీసుకొని మధ్యలో ఒక గుంటలాగా చేసి అందులో ఆవు నేతిలో ముంచిన పువ్వొత్తిని వేసి స్వామి ముందు పెట్టి వెలిగించాలి. ఈ దీపం పూజ అయ్యేంత వరకు వెలుగుతూనే ఉండాలి. పూజ పూర్తయిన తర్వాత ఆవు నెయ్యితో చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ ప్రసాదంగా తీసుకోవాలి. ఇక రెండవది, ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్లయితే వెండితో ఒక కడియం చేపించి ఆ తీగను స్వామి ముందు పూజలో పెట్టాలి. వ్యాధి తొందరగా తగ్గాలి అని స్వామిని కోరుకొని పూజ పూర్తయిన తరువాత ఆ కడియంను ఎవరికైతే వ్యాధి ఉంటుందో వారి కుడి చేతికి ధరించాలి. వ్యాధి తగ్గిన తర్వాత ఆ వీరరాఘవ స్వామి ఉన్న తిరువల్లూరుకు వెళ్ళి దర్శనం చేసుకొని ఆ కడియాన్ని హుండీలో వేయాలి. ఒకవేళ అంత దూరం వెళ్ళడం కుదరని వాళ్ళు విష్ణు సంబంధిత ఆలయాలు అంటే రామాలయం, కృష్ణాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, ఇలా ఈ ఆలయాలలో హుండీ ఉంటుంది కదా, ఆ హుండీలో కూడా ఈ కడియాన్ని సమర్పించవచ్చు. స్వామిని పూజించే 3వ మార్గం చూద్దాం. ఒక గిన్నెలో నిండుగా నీరు పోసి స్వామి ముందు పెట్టి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్క బెల్లం ముక్కను ఆ నీటిలో వేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ 3 విధాలుగా పూజించడం వల్ల దీర్ఘకాలిక సంబంధమైన వ్యాధుల నుంచి స్వామి కాపాడతారు. ఈ చొల్లంగి అమావాస్య పూజ చేయాలంటే ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. సూర్యోదయం కంటే ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని పూజ ప్రారంభించాలి. మాంసాహారం తినకూడదు. అలాగే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. వీలైతే మౌనాన్ని పాటించాలి. అబద్ధాలు చెప్పడం, ఒకరిని దూషించడం ఈ రోజున చేయకూడదు. స్వామికి షోడశోపచార పూజని పూర్తి చేసుకోవాలి. అలాగే పూజలో విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. ఈ విధంగా చొల్లంగి అమావాస్య రోజు వైద్య వీర రాఘవ స్వామిని పూజించి స్వామి అనుగ్రహాన్ని పొందండి.